హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ SJSVNAGAPRASHA. ఇవాళ మనం ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది చాలా రెగ్యులర్ అంశం, చాలా రొటీన్ అంశం కూడాను. ఇదిగో అదిగో వస్తుందని ఎదురు చూసేలోపే దన్నుమని వచ్చేసింది 2024. వచ్చింది ఊరికే ఉందా, గబా తిరిగిపోయింది. అప్పుడే వచ్చేసింది జూలైలో 10 రోజులు కూడా అయిపోయాయండోయ్. ఇంకేముంది, గిర్రన శ్రావణ మాసం, అలా మళ్ళీ గిర్రన వినాయక చవితి, మళ్ళీ గిర్రన దసరా, కార్తీక మాసం, ధనుర్మాసం, ఇంకేముంది దాన్నమని డిసెంబర్ 31 వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, మాట్లాడుకోవాల్సిన మాట ఏంటంటే, ఆగస్టు నుంచి లేదా సెప్టెంబర్ నుంచి ప్రింటింగ్ వాళ్ళకి విపరీతమైన బిజినెస్ ఉంటుందండి. డైరీలని, క్యాలెండర్లని, ఇలా రకరకాల ప్రింటింగ్ పర్పస్లో చాలా మంచి బిజినెస్ ఉంటుంది ప్రింటింగ్ వాళ్ళకి. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇక చూసుకోండి నా సామిరంగా, మెడికల్ షాప్ అతను, రియల్ ఎస్టేట్ అతను, ప్రింటింగ్ అతను, బంగారం షాపు, బట్టల షాపు, ప్రొవిజన్ షాపు, చిన్న చితక స్టీల్ సామాన్ షాపు, ఫర్నిచర్ షాపు, ఇవిగాక ఆడిటర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, వీటన్నిటికీ అసోసియేషన్స్, అంతకంటే ముఖ్యంగా కులానికి సంబంధించిన అసోసియేషన్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, వీటన్నిటికంటే మేజర్గా ప్రతి బ్యాంకు అన్ని క్యాలెండర్లు ప్రింట్ చేస్తాయి. ప్రతి మనిషికి ఇవాల్టి రోజున ప్రతి షాపుతోనూ, ప్రతి అసోసియేషన్తోనూ, ప్రతి ఆర్గనైజేషన్తోనూ ఏదో ఒక సంబంధ బాంధవ్యాలు, ఒక లింకు, ఒక రిలేషన్షిప్, ఒక అసోసియేషను ఉంటుంది. ఆ కోవలో షాపుకి వెళ్ళినప్పుడల్లా ప్రతి వాళ్ళకి ఆ షాప్ వాళ్ళు క్యాలెండర్లు ఇస్తారు. ఇక కొంచెం పర్సు బరువుగా ఉన్నవాళ్ళు లేదా మాట ధన ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఓ 4 ఇవ్వండి, ఓ 5 ఇవ్వండి, ఓ 10 ఇవ్వండి, మా వాళ్ళందరికీ పంచుకోవాలి అని అడిగేస్తూ ఉంటారు, తెచ్చేస్తూ ఉంటారు, అందరికీ పనిచేస్తూ ఉంటారు. డేట్ క్యాలెండరు, షీట్ క్యాలెండరు, టేబుల్ క్యాలెండరు, టేబుల్ టాప్ క్యాలెండరు, పాకెట్ క్యాలెండర్లు, ఇందులో మళ్ళీ పెద్ద క్యాలెండరు, చిన్న క్యాలెండరు, వాళ్ళ షాపుకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే ఉండే క్యాలెండర్లు కొన్ని, దేవుళ్ళ క్యాలెండర్లు. ఇక ఒకటేంటండి, కోకొల్లలు, కోటాను కోట్లు. ఒక్క విషయం ఆలోచించండి, మీకు ఎలాగైతే కొన్ని పరిచయాలు, కొన్ని షాపుల వాళ్ళు ఉన్నారో అలా ప్రతి వారికి ఉంటారు కదా, వారికి వస్తూ ఉంటాయి కదా. అలాగే మీరు ఒకళ్ళకి ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరేదో మీ అన్నయ్య గారికో మీ తమ్ముడు గారికో ఇచ్చారు, మరి ఆవిడ వైపు వాళ్ళు కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా. అసలు వాళ్ళకి కొన్ని పరిచయాలు ఉంటాయి కదా. ఒక ఇంట్లో ఎన్ని క్యాలెండర్లు పెట్టుకోవాలండి? గదికి క్యాలెండర్లు పెట్టుకోవాలా? అది ఒకే రకం క్యాలెండర్లు. ఈ క్యాలెండర్లు పంచడంలో మన వాళ్ళందరికీ క్యాలెండర్ చేరాలి అనే సదుద్దేశం కంటే ఏం కనబడుతుందంటే, వాళ్ళెవరో ఇంకొకళ్ళెవరో మన వాళ్ళకి ఇచ్చేయకుండా మనమే ముందు క్యాలెండర్లు ఇచ్చేయాలి అనే ఆతృత, ఒక అహంకారం, ఒక అహం కనబడుతుంది. ఒక్కటి ఆలోచించండి, మీరు కోరుకోవాల్సింది క్యాలెండర్లు ఇచ్చేయడం కాదు. ఆ క్యాలెండర్ ఇయర్ అంతా మీ అన్న లేక తమ్ముడు, మీ అక్క లేక చెల్లి సకుటుంబంగా, సలక్షణంగా, ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. ఒక అన్నో ఒక తమ్ముడో ఉన్నారనుకోండి, ఆ అన్నయ్య మాత్రం బాగుండాలనుకోకూడదు. ఆ అన్నయ్య భార్య లేదా తమ్ముడి భార్య, పిల్లలు, వాళ్ళ వైపు వాళ్ళు అందరూ బాగుండాలనుకోవాలి. అలాగే ఒక అక్కో చెల్లో ఉందనుకోండి, అక్క చెల్లి బాగుండాలనుకోకూడదు. ఆ అక్క భర్త లేదా చెల్లి భర్త, పిల్లలు, వాళ్ళ వైపు వాళ్ళందరూ బాగుండాలనుకోవాలి. అందరూ బాగుంటేనే ఒక కుటుంబంలో భార్యాభర్త బాగుండగలుగుతారు. ఒకటి. రెండోది,
మీరు క్యాలెండర్లు ఇచ్చేసి క్యాలెండర్ల ద్వారా మీ ఉనికి నిరంతరం వాళ్ళ మదిలో ఉండాలి అనుకోవడం చాలా పెద్ద వివేకం. అలాగే దేవుడి క్యాలెండర్లు దాదాపుగా పంచడం మానేయండి. సెంటిమెంట్ అని కొందరు, మా వాళ్ళు ఇచ్చారని కొందరు, ఇంకోటని కొందరు ఆ దేవుళ్ళ క్యాలెండర్లు తీసేయడం లేదు. దాంతో ఇంటి నిండా దేవుళ్ళే ఉంటున్నారు. దయచేసి ఈ క్యాలెండర్లు పంచే పెచ్చని కొంచెం అదుపులో పెట్టుకోండి. చిన్న లాజిక్ ఆలోచించండి. మీకులానే వాళ్ళకి కూడా పరిచయాలు ఉంటాయి, వాళ్ళకి కూడా ఇచ్చే బంధుమిత్రులు ఉంటారు. సో ఈ ఏడాది మీరు ఇస్తే వచ్చే ఏడాది మానేయండి, ఆ పై ఏడాది ఇచ్చుకోవచ్చు. క్యాలెండర్ల గోల ఒక కాకి గోలలా మార్చేయకండి. దయచేసి అందరూ సరిగ్గా అర్థం చేసుకుని అవగాహనకు వచ్చి సరైన పంథాలో క్యాలెండర్ ఇయర్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. SJSV NAGAPRASHA.